సామర్థ్యం, మన తెలివి, మన యుక్తి, మన కుయుక్తి, మనకు కలిగింది ఏది దేవుని తీర్పుని తప్పించలేదు. ఏది దేవుని తీర్పు నుండి మనల్ని తప్పించలేదు. ప్రియులరా, ప్రతి ఒక్క విషయం, చిన్న విషయం దగ్గర నుండి అన్నీ లెక్కప్ప చెప్పాలి. దేవుని 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞల విషయం లెక్కప్ప చెప్పాలి. తీర్పు తీరుస్తాడు. నన్నే దేవుడిగా పెట్టుకున్నావా? ఇంకా హృదయంలో వేరే ఎవరికైనా స్థలం ఇచ్చావా? విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ దినంగా ఆచరించావా? ఆదివారం నీ ఇష్టం వచ్చినట్లు షికారులు చేశావా? నీ దేవుడి నామాన్ని వ్యర్థముగా వాడావా? తల్లిదండ్రులను సన్మానించావా? ఇంకా ఏం చేస్తాం? దొంగిలించావా? ప్రియులరా, దేవుడి ధనాన్ని కూడా దొంగిలిస్తా ఉన్నాం. పనివాడు జీతమునకు పాత్రుడు, కానీ చాలా మంది దేవుని ధనం కూడా దొంగిలించేవారైపోయారు. వ్యభిచారము, చూపులు మారవు. వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, నరహత్య చేయవద్దు, కత్తిపోటు వంటి మాటలు, ప్రార్థనకు వస్తూ కూడా ఒకరికి వ్యతిరేకముగా మరొకరు, వీటన్నిటిని తీర్పుల నుండి తప్పించుకోలేం. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు, అబద్ధాలు ప్రచారం చేయటం. పొరుగువాని భార్యను, పొరుగువాని ఇంటిని, పొరుగువాని వస్తువులను, పొరుగువాని సామాగ్రిని ఆశించటం తప్పించుకోలేం. ప్రియులరా, బైబిల్ చెప్తుంది మనందరం దేవుని యొక్క న్యాయ సింహాసనం ముందు నిలబడాలి. బైబిల్ ఏమంటది? హెబ్రీ 7:27, మనుషులందరూ ఒక్కసారి మృతి పొందవలనని నిర్ణయించబడెను, అటు తరువాత తీర్పు పొందాలి. ఖచ్చితం అది. ఆ 7:27 హెబ్రీ పత్రిక స్పష్టంగా తెలియచేస్తుంది. అటు తర్వాత అందరము. ప్రియులరా, జాగ్రత్తగానండి. నీవైనా నేనైనా జాగ్రత్తగానండి. వేసే ప్రతి అడుగుకు తీర్పు ఉంది. ప్రతి అడుగుకి జాగ్రత్తగానండి. మరలా చెప్తున్నా, నువ్వు వేసే ప్రతి అడుగుకు తీర్పు ఉంది. నువ్వు మాట్లాడే ప్రతి మాటకు తీర్పు ఉన్నది. చేసే ప్రతి ఆలోచనకు తీర్పు ఉన్నది. చూసే ప్రతి చూపుకి తీర్పు ఉన్నది. చేసే ప్రతి పనికి తీర్పు ఉన్నది. తీసుకునే ప్రతి నిర్ణయానికి తీర్పు ఉన్నది. ఇది ఖచ్చితం. ప్రియులారా, దేవుని తీర్పు తప్పించుకోగలమా? ఎవరి వల్ల కాదు.